ఈరోజు మనతో ప్రముఖ జ్యోతిష్యులు, వాస్తుశాస్త్ర నిపుణులు, సంఖ్యాశాస్త్ర నిపుణులు కోయదరరాజు కొండపల్లి దుర్గారావు గారు ఉన్నారు. ఆయనతో విహారీ మీడియా చిన్న చిట్ చాట్ చేద్దాము. సార్ కొండపల్లి సార్ నమస్తే అండి. నమస్తే అండి. గురువు గారు, ఇప్పుడు కొంతమంది కొన్ని వ్యాపారాలు చేస్తున్నారు. వ్యాపారం శ్రద్ధతో పెట్టుబడి ఎక్కువ పెట్టేసి చాలా శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో వ్యాపారం చేస్తూ ఉంటున్నారు. కానీ ఎంత ముందుకెళ్ళినా సరే వాళ్ళు వెనుకబడుతూ ఉంటారు. దానికి ప్రధానమైన కారణం ఏమిటండి? ముందుగా విహారీ ఛానల్ ప్రేక్షకులందరికీ నా శుభాశీస్సులు, అమ్మవారి కటాక్షం మీ అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు కొండపల్లి దుర్గారావు, కోయదొర, విజయవాడ, హైదరాబాద్ 2 చోట్ల నా ఆఫీసులు ఉన్నాయి. అలాగే వీరు అడిగిన విధంగా చాలా మంది జీవితంలో ఎదగడానికి ఏదో ఒక పని చేయాలి కాబట్టి దాంట్లో భాగంగా వ్యాపారాలని ప్రధానంగా కోరుకుంటారు. ఆ కోరుకొని వ్యాపారంలో తల్లిదండ్రులు సంపాదించిన డబ్బుతో వ్యాపారం మొదలు పెట్టడం కానీ, లేదా స్నేహితుల ప్రోద్బలంతో కానీ, అది కాకపోతే బంధువుల యొక్క సహకారంతో కానీ, అది కాకపోతే ఏరే వాళ్ళ దగ్గర అప్పులు తీసుకొచ్చైనా సరే వ్యాపారాలని ప్రారంభిస్తారు. ఇలా వ్యాపారాలను ప్రారంభించి చాలామంది ఆ వ్యాపారం అభివృద్ధి చెందడానికి మార్కెటింగ్ మేనేజర్లని, స్టాఫ్ని ఎక్కడెక్కడో తిరిగి ఆ వ్యాపారాన్ని దినాభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో కష్టపడుతూ ఉంటారు. కానీ ఎంతమంది ఎన్ని కష్టాలు పడ్డా కూడా, ఎన్ని ఇబ్బందులు పడ్డా కూడా వ్యాపారంలో సక్సెస్ అనేది సాధించలేరు. అదే మీరు అడిగింది. ఎందుకు సాధించట్లేదు? కొంతమంది మా దగ్గరికి వచ్చి చాలామంది మాట్లాడుతూ ఉంటారు, మేము బిజినెస్లో లాస్ అయిపోయాము, ఎందుకు లాస్ అవుతున్నామో అర్థం కావట్లేదు, హార్డ్ వర్క్ చేసినా కూడా మేము సక్సెస్ అవ్వలేకపోతున్నాము అని. అలా అవ్వడానికి గల కారణాలు ఏంటంటే, ఫస్ట్ వ్యాపారం అనేది జీవిత విధానంలో చాలా ప్రాముఖ్యతమైనది. వ్యాపారం పెట్టుకునేటప్పుడు ఎవరైనా సరే సంబంధిత జ్యోతిష్యులకు కానీ, సిద్ధాంతులకు కానీ ఎవరైనా సరే చూపించుకొని ఈ వ్యాపారం వాళ్ళ పేరు బలాన సెట్ అవుతుందా లేదా, కలిసి వస్తుందా లేదా. ఏ వ్యాపారం అయితే కొంతమందికి ఇనుము కలిసి రాదు, కొంతమందికి స్థిర వ్యాపారం కలిసి వస్తుంది, కొంతమందికి సంచరాత్మకమైన వ్యాపారాలు కలిసి రావు. ఇలాగ మాకు కలిసి వచ్చే ఏంటి, కలిసి రాని ఏంటి? ఒకవేళ వ్యాపారం పెడదాం అని అనుకున్నట్లయితే ఎవరి పేరు మీద పెడదాం, కుటుంబ సభ్యులు ఎవరి పేరు కలిసి వస్తుంది, లేదు కుటుంబ సభ్యుల్లో కాకుండా ఇతరత్ర పేర్లు మీరు ఏమైనా అనుకుంటున్నారా, అనుకుంటే అవి సూట్ అవుతుందా లేదా అని చెక్ చేయించుకోవాలి. ఫస్ట్ మొదటగా ఏంటంటే అలా చెక్ చేయించుకుంటే సగం సమస్య అక్కడే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అంటే ఇది చెక్ చేసుకోకోకుండా డైరెక్ట్గా పెట్టడం వల్ల వారి యొక్క గ్రహస్థితులు అనుకూలంగా లేకపోతే, ఓకే, పెట్టిన వారి యొక్క గ్రహస్థితులు అనుగుణంగా లేకపోతే, పెట్టిన పేరు జాతక సంప్రాప్తంలో అభివృద్ధి చెందే జాతక సంప్రాప్తం లేకపోయినట్లయితే తెలియక పెట్టడం వల్ల అనేక రకాలైన ఇబ్బందులు పడుతూ ఉంటారు. దానివల్ల ఏంటంటే ఒకసారి సంబంధిత వ్యక్తులని సంప్రదించి వారి ద్వారా ఈ యొక్క సమస్యకి పరిష్కారం అనేది అన్వేషించి ఒకవేళ సంప్రదించుకోకుండా డైరెక్ట్గానే వ్యాపారం పేరు పెట్టి డైరెక్ట్గానే ఏదైనా వ్యాపారం చేసినట్లయితే, దాంట్లో ఏమన్నా ఒడిదుడుకులు ఉన్నట్లయితే ఒక పని చేయండి. మట్టి మూకుడు ఉంటుంది ప్రతి చోట. మన మట్టి కుండలు అమ్మే చోట ముంతలు ఉంటాయి, మట్టి కుండలు ఉంటాయి, మట్టి మూకుళ్ళు ఉంటాయి, ప్రమిదలు ఉంటాయి. మూకుడు అంటే అఖండ జ్యోతి పెడతాం మనం, అమ్మవారి ముందు అఖండ జ్యోతి పెడతాం. అఖండ జ్యోతి పెట్టేది ఎంత వెడల్పు ఉంటుంది, 2 దోసెడు ఎంత వెడల్పు ఉంటుంది, 1/2 కేజీ నూనె పడుతుంది. ఎవరైనా సరే ఏదైనా వ్యాపారం అనేది సరిగ్గా జరగకపోయినట్లయితే వ్యాపార సముదాయంలో చిన్న ప్రమిద, ఆ ప్రమిదలో 5 ఒత్తులు వేయాలి. 3 రకాలైన నూనెలు అంటే నువ్వుల నూనె, సన్ఫ్లవర్ ఆయిల్, ప్రొద్దుతిరుగు నూనె, నెయ్యి, ఈ 3 రకాల నూనెలు కలిపి 5 ఒత్తులు ఆ చిన్న ప్రమిదలు విడివిడిగా వేసి ఒక ప్లేట్లో మన ఒడ్లు పోసి ఆ ఒడ్లు పైన ఈ యొక్క ప్రమిద పెట్టి 5 ఒత్తులు వెలిగించాలి చీకట పడిన తర్వాత. ఇలా 11 రోజుల పాటు ఒత్తులను మారిస్తే సరిపోతుంది, నూనె అయిపోయితే నూనె పోస్తే సరిపోతుంది. 11 రోజుల పాటు దీపం వెలుగుతూనే ఉండాలి. అంటే వెలుగుతూనే ఉండాలంటే ప్రమిదలో నూనె ఎంతవరకు ఉంటుందో అంతవరకు వెలిగితే సరిపోతుంది. మళ్ళీ రేపు నైట్కి ఆ ఒత్తులు, కాలిన ఒత్తులు తీసేసి మళ్ళీ కొత్త ఒత్తులు పెట్టి మళ్ళీ నూనె పోసి మళ్ళీ వెలిగించాలి. ఇలా ప్రమిదలో వ్యాపార సముదాయంలో ఒకటి పెట్టాలి, మూకుళ్ళలో ఇంట్లో పెట్టాలి. ఎవరైతే వ్యాపారం ఉంటుందో ఆ వ్యాపారం ఉన్న వ్యక్తులు వారి యొక్క నివాస గృహంలో, అది సొంత నివాస గృహం అవ్వండి,
అద్దె నివాసం అయినా అవనివ్వండి, ఏదైనా పర్వాలేదు. దాంట్లో కూడా దోసెడు వడ్లు పోసి ఏ ప్లేస్లో అయినా సరే మనకి ఇంట్లో అడ్డు లేని ప్రదేశం అంటే ఈశాన్యమా, నైరుత, వాయువా, ఆగ్నేయమా అనేది సంబంధం లేకుండా, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అనేది సంబంధం లేకోకుండా అడ్డు లేని ప్రదేశం ఇంట్లో ఎక్కడైనా పెట్టచ్చు. వ్యాపార సంస్థలో కూడా అలాగే చేయొచ్చు, అలాగే నివసించే నివాస గృహంలో కూడా అలాగే చేయొచ్చు. నివాస గృహంలో మట్టి మూకుల్లో ఒక 1/2 కేజీ పట్టు 3 రకాల నూనెలు ఇలా 11 రోజులు ఆ దీపం పెట్టి వెలిగించి మనసు పూర్తిగా వారికి ఏమేమి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తీరిపోవాలని మనస్ఫూర్తిగా నమస్కరించి ఆ యొక్క ఇష్టదైవానికి, వారికి నచ్చిన ఇష్టదైవానికి నమస్కరించి 11 రోజులు ఈ దీపం పెట్టాలి. 12వ రోజు ఆ వడ్లు, ఆ ప్రమిద, ఆ మూకుడు ఇవన్నీ తీసేసి ప్రవహించే నీళ్ళల్లో కానీ లేదా పచ్చని చెట్లల్లో కానీ ఎవరు తొక్కని ప్రదేశంలో అది వేసేసి వచ్చి తల స్నానం చేయాలి. ఇలా కనుక చేసుకున్నట్లయితే చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే, చిన్న చిన్న వ్యాపారానికి అడ్డుకునే చిన్న చిన్న గ్రాసితలకు సంబంధించినవి ఏమైనా ఉన్నట్లయితే 100% తొలగిపోతాయి. దీంట్లో ఎలాంటి అభ్యంతరం లేదు. దానికి సంబంధించినవి నువ్వుల నూనె, ప్రొద్దుతిరుగుడు, సన్ఫ్లవర్ ఆయిల్, నెయ్యి, ఈ 3 రకాల నూనెలతో ఆ దీపం 5 ఒత్తులతో పెట్టాలి. ప్రమిదిలో అలాగే పెట్టాలి, మూకుల్లో కూడా 5 ఒత్తులతో పెట్టాలి. మూకుళ్ళు ఏంటంటే ఏకు అంటారు, అంటే పెద్దది వేలులా ఒత్తు ఉంటుంది, దాన్ని ఏకు అంటారు, పెద్ద సైజు ఉంటుంది మూకుల్లో. ప్రమిదిలో అయితే చిన్న చిన్న ఈ ఒత్తులు సరిపోతాయి. ఇట్లా వ్యాపార ప్రదేశంలో ప్రమిదిలో పెట్టాలి, నివాస ప్రదేశంలో వచ్చేసి మూకుల్లో పెట్టి 11 రోజులు అయిపోయిన తర్వాత 12వ రోజు ప్రవహించే నీళ్ళల్లో కానీ, మంచి నీళ్ళల్లో, మురికి నీళ్ళల్లో కాదు, దాంట్లో పడి, ఎందువలంటే మట్టిది కాబట్టి అది ఎలాంటి ప్రకృతికి కూడా ఎలాంటి వినాశనం అనేది ఉండదు. మట్టిలో కరిగిపోద్ది, నీళ్ళల్లో ఆ మట్టి కరిగిపోతుంది. లేదు అవి అందుబాటులో లేవు, చాలా చోట్ల నగరాలలో చెరువులు కానీ వాగులు కానీ అందుబాటులో ఉండవు, అలాంటి ప్రదేశాలు ఏదైనా చెట్టు మొదట్లు వేసినా కూడా సరిపోతుంది. దీనివల్ల ఎలాంటి వ్యక్తులకి, ఇతర వ్యక్తులకి ఎలాంటి హాని ఉండదు, ఎలాంటి ఇబ్బందికరమైన సమస్య అనేది ఉండదు. దేనికైనా సరే ఇది మనం మంచి కోసం చేసేది తప్ప చెడు కోసం చేసేది కాదు. అందుకోసం ఏంటంటే ఎవరైనా వ్యాపార సమస్యలతో ఏమైనా ఇబ్బందులు పడుతున్న వారు ఇప్పుడు నేను ఏదైతే మీకు సూచించానో అది మీరు పెట్టి చూడండి. చిన్న చిన్న గ్రాసితుల యొక్క సమస్యల వల్ల మీ వ్యాపారాలు ఇబ్బందులు పడుతున్నట్లయితే 100% ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. మళ్ళీ మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. లేదు ఇంకేమన్నా పెద్ద సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. మా నెంబర్ కింద వస్తుంది, మీరు సంప్రదించండి. మేము మీ పేరు బలాన్ని బట్టి చూసి దాంట్లో ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా లేదా అని చూస్తాము. లేదు అంటే దాంతోనే సరిపోతుంది. ఇది విషయం. నమస్కారం అండి.